ఏపీవీపీ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. జమ్మికుంట పట్టణంలో నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు ఏమాత్రం సదుపాయాలు లేకుండా విద్యార్థుల నుండి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ పాఠశాలలపైన విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జమ్మికుంట మండల విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, కనీస సౌకర్యాలు లేని పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారని, గతంలో పట్టణంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నా కూడా విద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శించారు. తక్షణమే మండలంలోని ప్రైవేటు విద్యా సంస్థలను తనిఖీ చేసి సౌకర్యాలు లేని పాఠశాలల అనుమతులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ జీవులను లెక్క చేయకుండా పాఠశాలలు నడుస్తున్నాయి. ఒక పక్క రైతులు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నది రైతు కుటుంబానికి చెందిన విద్యార్థులే కాబట్టి ఒక వర్షాలు పడి వారి యొక్క పంట నష్టపోవడం జరిగింది. ఒక పక్క ప్రైవేట్ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకుండా ఇష్టవచ్చినంగా సుమారుగా 20-30 వేల ఫీజులు ఒక్కొక్క విద్యార్థి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ జీవో నెంబర్ 0 ప్రకారం చట్టరీత్యా నేరం. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ల ముందు ప్రైవేట్ పాఠశాల యొక్క ఫీజు స్ట్రక్చర్ను, ఫీజెస్ కమిటీ వివరాలను, వారి యొక్క పాఠశాల యొక్క సర్వే నెంబర్లను, అదేవిధంగా ఎంత గ్రౌండ్ ఇస్తున్నామో అంటే పట్టికలు క్రియేట్ చేయగలరు. అలాంటి పట్టికలు సుద్ధా ఎలాంటి పాఠశాలలు గత కొన్ని రోజులుగా ఎంఈఓకు వీటిపైన అనేక సార్లు ఫిర్యాదులు చేసిన అయితే స్పందించడం లేదు. కాబట్టి ఇది ఎంఈఓ గారు మరి ప్రైవేట్ పాఠశాలలో ఏమన్నా అవినీతికి ఇట్లా పాల్పడి వారిపైన చర్యలు తీసుకోవడం లేదా, మరి ఉన్నతాధికారులను వెంటనే జమ్మికుంటకు రప్పించి అలాంటి పాఠశాలను సీజ్ చేయగలరు. లేకపోతే గతంలో ఒక పిల్లవాడు గోడ కూలిపై మరణించడం జరిగింది. మరి ఒక పిల్లవాడు కనుక మరణించినట్లయితే అప్పుడు మీరు మళ్ళీ కదలిక వస్తుందా అని అఖిల భారతీయ విద్యా పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆవుల తిరుపతి, ఉప్పుల వెంకటేష్, చిన్నాల రమేష్, ప్రతాప్, రాజు, శ్రీకాంత్, అజయ్, సుమన్, మధు, రాము తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు